ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కొంత సమాచారాన్ని పంచుకోదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న చాలా డ్యాంల యొక్క నిర్మాణము, నిర్వహణ, వాటి పరిరక్షణ కోసము డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, ఐఎమ్ రిపీటింగ్, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 30, 2021 నాడు, అంటే దాదాపుగా 2022 జనవరి అనుకోండి. డిసెంబర్ 30, 2021 అంటే ఆ రోజు పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసింది. ఈ చట్టం యొక్క స్ఫూర్తి ఏంటంటే, ఎక్కడైనా ఈ దేశంలో దేశవ్యాప్తంగా నిర్దేశిత డ్యాంల పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు ఈ చట్టం సమగ్ర విధానాన్ని రూపొందించింది. భారతదేశంలో ఉండే అన్ని డ్యాంల యొక్క పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి చట్టాన్ని చేసింది. ఈ చట్టం నిబంధనలను అమలు చేయడం డ్యామ్ యజమానుల చట్టబద్ధత బాధ్యత. అంటే డ్యామ్ యజమానులు అంటే తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆర్ ఎనీ అదర్ డ్యామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యజమాని. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం పర్యవేక్షించే బాధ్యత ఎన్డీఎస్ఏది. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యత నిర్వహించాల్సింది రాష్ట్రాలది. అందుకే 2022లో 2023లో జరిగిన ప్రమాదాన్ని తక్షణమే ఎన్డీఎస్ఏ విజిట్ చేసింది. 2022 కంటే ముందు ఏవైనా డ్యామ్లు కానీ ప్రమాదాలు కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఈ చట్టమే లేదు, ఈ అథారిటీయే లేదు. ఈ అథారిటీని పార్లమెంట్ చట్టం చేసిందే డిసెంబర్ 30, 2021 నాడు. అది అమల్లోకి వచ్చి వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి, ఎక్కడైనా ఒక చట్టం చేసిన తర్వాత అమలు చేసి క్షేత్రస్థాయిలో దాని ఆఫీసర్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చుకోవడానికి కనీసం 3-4 నెలలను పడుతుంది కదా. సో 2022 నుంచి పనులు ప్రారంభించి 2023 అక్టోబర్లో తెలంగాణలో జరిగిన మేడిగడ్డ బ్యారేజ్ యొక్క ప్రమాదాన్ని వాళ్ళు తక్షణమే విజిట్ చేశారు. వాళ్ళు విజిట్ చేసి పూర్తిగా దీన్ని పరిశీలించి కొద్ది రోజుల్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చారు, తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంది, ప్రాథమిక నివేదికలో 7వ బ్లాక్ పిల్లర్లు అక్టోబర్ 24 నాడు 19వ పిల్లరు దాదాపు 1.2 మీటర్లు కుంగిపోయింది. దీనికి ప్రధానమైన కారణం ప్లానింగు, డిజైనింగు, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, అందుకే పిల్లర్లు కూలిపోయినాయని. అదేవిధంగా ఈ బ్లాక్ దెబ్బతినడం వల్ల, 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. కాబట్టి బ్యారేజ్లో నీళ్లు నింపడానికి వీలు లేదు, నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చారు, తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫైనల్ రిపోర్టు 365 పేజీలు ఉంది టోటల్గా. ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్టు 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ
కుదరదు, దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది.